నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో కార్పొరేట్ కామర్స్ కాలేజ్ ఫౌండర్ నీల్ కమల్ సార్ ఉన్నారు. మరి ఇప్పుడు ఇంటర్ విద్యార్థులు అప్కమింగ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే ఇప్పుడు ట్రెండింగ్లో కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా అసలు కాలేజ్కి సంబంధించి మరిన్ని విషయాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ కాలేజ్ గురించి మేము చాలా విన్నాము. థ్యాంక్ యూ మేడం. ఎస్, అంటే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం కాలేజ్ గురించి. సో తెలుసు, మనకి హైదరాబాద్లో వచ్చేసి చాలా కాలేజెస్ ఉన్నాయి. అవునండి. అంటే మీ కాలేజ్కి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న కాలేజీలో వాళ్ళు కరికులం కవర్ చేస్తారు. మా కార్పొరేట్ కామర్స్ కాలేజ్ ఏమొచ్చి ఉస్మానియా యూనివర్సిటీతో ప్రతిబంధం అయింది. సో వాళ్ళు ఏంటంటే యూనివర్సిటీ ఒక కరికులం ఉంటుంది, ఈ సబ్జెక్ట్స్ కాలేజీలో చెప్పాలి అనుకుని. మాది ఆ కరికులం మేము 40% భావిస్తాం. ఆ కరికులం కాకుండా 60% మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇద్దాం అనుకుని ప్రతి స్టూడెంట్కి, మనకి ఇంటర్లో అనుకోండి ఎంఈసీ సిఈసి అని ఉన్నది, అదే గ్రాడ్యుయేషన్లో బీబీఏ బీకామ్ అని మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రాంలో ప్రతి స్టూడెంట్కి చదువుతో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఆ టాపిక్ ఇద్దాం అనుకుని ఇది ఏ కాలేజ్ ఎప్పటివరకు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా పోరాటం అప్పుడు వాళ్ళది స్టార్ట్. వాళ్ళ ఉద్యోగాలు దొరకడానికి చాలా కష్టపడతారు. ఉద్యోగం దొరికినా కూడా అక్కడ నేర్చుకొని కాంపిటీషన్ నించడం చాలా కష్టం ఈ ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో. మా కాలేజ్ ఏంటంటే, మా కాలేజ్లో మేము ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇచ్చిన తర్వాత మా క్యాండిడేట్ ఎప్పుడు కాలేజ్ పూర్తి చేస్తాడో అతను ఏ కంపెనీలోనే జాయిన్ అవ్వగలుగుతాడు. హిల్ బి ఇండస్ట్రీ రెడీ ఫ్రమ్ ద డే వెన్ హీస్ క్లియరింగ్ హీస్ గ్రాడ్యుయేషన్. ఆ ఎయిమ్లో స్టార్ట్ చేసిన కాలేజ్ అనమాట. అందుకే మా కరికులం 40% మేము కంప్లీట్ చేస్తాం. 60% నుంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్, కరెంట్ ట్రెండ్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కామర్స్ అనుకుంటున్నాం, కామర్స్లో అకౌంటింగ్ అది ఎలా చేస్తారు, అకౌంటింగ్లో మళ్ళీ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. ఆ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, అకౌంట్స్ ఫైనలేషన్, దాని తర్వాత పార్ట్నర్షిప్ అకౌంట్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఏ ట్రేడింగ్ అకౌంట్, వాట్ ఈజ్ ఏ పిఎన్ఎల్ అకౌంట్, ఇదంతా వాళ్ళకి ఏంటంటే మాకు 4 డివిజన్స్ ఉంటాయి అనమాట ప్రతి సబ్జెక్ట్కి. ఒక లెక్చరర్ వచ్చి క్లాస్లో చెప్తారు, విచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ కాలేజ్. ఓకే, దాని తర్వాత ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి ప్రాక్టికల్స్ సంబంధించి మాకు మై ల్యాబ్ అకౌంటింగ్ అని ఒకటి ఉంది, ఎంఎల్ఏ అంటాం. మై ల్యాబ్ అకౌంటింగ్ ప్రతి స్టూడెంట్ ఆ సబ్జెక్ట్ తలక ప్రాక్టికల్ వచ్చి మై ల్యాబ్ అకౌంటింగ్లో చేస్తారు. చేసిన తర్వాత మేము 216 చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, దాని తర్వాత చార్టర్డ్ ఫినాన్షియల్ అనలిస్ట్స్, మేము వీళ్ళంతా టైఅప్ అయ్యాం. ఆ టాపిక్కి ఎవరికి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉందో, ఎవరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి ఇదే టాపిక్ మీద దే విల్ టేక్ ఏ క్లాస్. ఒక సబ్జెక్ట్లో ఉన్న టాపిక్లో ఒక టాపిక్ గురించి చెప్తున్నాను. ఇదంతా అయిన తర్వాత ఆ టాపిక్ ఒక ఎగ్జామ్ పెడతాం ల్యాబ్లోనే. ఎవ్రీడే అంటే ఆ టాపిక్, ఇఫ్ సపోజ్ స్మాల్ టాపిక్స్ ఒక రోజులో అయిందనుకుంటే ఆ ఒక రోజులో ఇవన్నీ అవుతాయి అనమాట. ఆ టాపిక్లో ఎగ్జామ్ పెట్టి ఎవరెవరు 70% తెస్తారు వాళ్ళు క్లియర్. సపోజ్ మాకు 100 మంది స్టూడెంట్స్లో కానీ 70 మంది తెచ్చుకున్నారు, 75 మంది తెచ్చుకున్నారు, ఇంకో 25 మంది తెచ్చుకోలేకపోతే వాళ్ళకి ఎక్స్ట్రా క్లాస్ చెప్పి వాళ్ళకి మళ్ళీ ఇవన్నీ చెప్తాం, వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ ఇస్తాం. అలాగైతే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చెప్పాలనుకోండి, మీరు ఒకసారి ఈత నేర్చుకున్నారంటే మీరు జీవితాంతం ఎక్కడికి వెళ్ళినా మీరు ఈత నేర్చుకున్నారు, ఎందుకంటే అది ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఇప్పుడు జరుగుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే పుస్తకాల్లో ఈత నేర్చుకుంటున్నారు, మేము నదిలో సముద్రం ఎలాగ ఈతలు నేర్పిస్తాం అనమాట. అంటే అన్ని విధాలుగా కూడా స్టూడెంట్స్ని షార్ప్ చేస్తారనమాట. అంటే ఒక సబ్జెక్ట్ మా దగ్గర ఒక సబ్జెక్ట్ అయిపోయిందంటే అతను ఆ సబ్జెక్ట్లో మంచి గ్రిప్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి 3 డైమెన్షన్స్లో ఎడ్యుకేషన్, ఒక డైమెన్షన్లో టెస్ట్ ఉంటుంది. దాంట్లో ఏంటవుతుందంటే అతను చాలా డీప్ డైవ్ లెర్నింగ్ చేస్తారు దాంట్లోనే. అతని జీవితంలో మరి ఎప్పుడు మళ్ళీ ఆ చాప్టర్ వెనక్కి వెళ్ళక్కర్లేదు అనమాట. అంటే నేను ఎందుకు ఈత గురించి ఎగ్జాంపుల్ ఇచ్చానంటే, ఒకసారి ఈత నేర్చుకున్నాం అనుకోండి, మనకి సముద్రంలో ఈత కొట్టచ్చు, నదిలో ఉన్నా ఈత కొట్టచ్చు, బావిలోనే ఈత కొట్టచ్చు. సో ఈత కొట్టడం నేర్పుతాం ప్రతి టాపిక్కి. ఇది మిగతా కాలేజీకి మా కాలేజీకి ఉన్న డిఫరెన్స్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కాలేజీల్లో ఏంటంటే మీరు ఈ కాలేజ్ జాయిన్ అవుతూ మీరు చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సులు ఇవన్నీ పెడతారు, కానీ ఈ కాలేజ్ స్థాపించిందే చార్టర్డ్ అకౌంటెంట్స్. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తున్నాము, ఎడ్యుకేషన్ అనేది పెద్ద బిజినెస్ అయిపోయింది. ఎందుకు అని అంటే ఎడ్యుకేషన్ ఉంటేనే ఫర్దర్గా స్టూడెంట్కి ఫ్యూచర్ ఉంటుంది. అలా మన కాలేజ్ అంటే ఎంతవరకు ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఫీజులు ఎలా ఉంటాయి, పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇది కొంచెం లాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సీరియస్ బిజినెస్.
ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, దట్స్ ఫ్యాక్ట్. ఎస్. కానీ నాకు అంటే మేము ఇది పెండమిక్ ఇయర్ నుంచి మేము ఆలోచించుకొని వస్తుందన్నమాట. అంటే పెండమిక్ మాకు మా ఫౌండర్స్కి చాలామంది చార్టర్డ్ అకౌంట్స్ ఏంటంటే పని లేకపోయిన జాగా అదొకటే. బయటకు వెళ్తే పోలీసులు దొరుకుతుండేవారు కదా. అప్పుడు మేము మీటింగ్స్ ఇవన్నీ చేసుకొని అప్పుడు వచ్చిన ఆలోచన అనమాట. మాకు కాలేజ్ అప్రూవల్స్ ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు అయింది, అందుకే ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాము. ఒకటి చాలామంది మా భారతంలో ఏంటంటే మధ్య తరగతి వాళ్ళే. ఓకే, మాకేంటంటే తల్లుబడి అంటే డిస్కౌంట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి మేము వి ట్రై టు బై, ఈవెన్ ఇంక్లూడింగ్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్, ఏదైనా ఎక్కడైనా కొంచెం తక్కువ డిస్కౌంట్ ఉందనుకోండి మేము అక్కడికి వెళ్ళి కొంటాం. ఇది మేము నేర్చుకోలేము, మా అమ్మ నాన్న మాకు నేర్పించింది. ఇప్పుడు మేము మా పిల్లలు నేర్పిస్తున్న కాలం అనమాట. కానీ ఒకటండి, మీరు ఎప్పుడైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నారా, అక్కడ డిస్కౌంట్ అడగగలుస్తారా? లేదు. తిరుపతి దర్శనానికి వెళ్తారు, మీకు 1000 రూపాయల టికెట్ ఉంటుంది, లేకపోతే 10,000 శ్రీవాణి ట్రస్ట్ టికెట్, డిస్కౌంట్ 10% అడిగితే ఇస్తారా? లేదు. ఎందుకంటే మనకి ఏది ఇష్టమో లేకపోతే ఏది మాకు సౌకర్యాలు కావాలో దానికి ఎప్పుడు డిస్కౌంట్ అడగం అనమాట. నాకు ఒకటి అంటే ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అందరికన్నా ఆలోచించిన విషయం ఏంటంటే ఇక్కడ చదువు కూడా డిస్కౌంట్లో కొనడానికి పేరెంట్స్ రెడీగా ఉన్నారు. మనకి దేనికి డిస్కౌంట్ అడగాలండి? మీరు చదువులో చూసింది క్వాలిటీయా లేదా చదువులో చూసింది కాస్టా? మీరు కాస్ట్ పరంగా అడుగుతున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తున్నాను అనమాట. మీరు చదువులో కానీ మీరు డిస్కౌంట్స్ చూసారంటే పిల్లడు ప్రయోజకుడు ఎలాగవుతాడు? పిల్లడు ప్రయోజకుడు అందరికన్నా ఏంటంటే ఇంగ్లీష్లో సామెత ఉందన్నమాట, ఆఫ్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్స్ ద బెస్ట్ ఇంట్రెస్ట్, ద ఇన్వెస్ట్మెంట్ దట్ పేస్ ఈజ్ ఎడ్యుకేషన్. అందరికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తుంది అనమాట. దాంట్లో డిస్కౌంట్ చూడడం ఏంటండి? దట్ డజంట్ మీన్ నేను అందరికన్నా కాస్ట్లీ కాలేజ్ అని కాదు. వీ హ్యావ్ ప్లేస్డ్ అవర్ ప్రైస్ అట్ ఎ సెటన్ లెవెల్ వేర్ వీఆర్ నాట్ ఇన్ టు కాంపిటీషన్ విత్ అదర్స్. మీకు ఇంకోళ్ళతో కాంపిటీషన్ కాదు, ఎవ్రీవన్ ఆర్ ఓపెన్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ కాలేజ్ ఇస్ బ్యాడ్, దిస్ కాలేజ్ ఇస్ బ్యాడ్. వీ హ్యావ్ కమ్ విత్ ఎ న్యూ కాన్సెప్ట్, విత్ ఎ న్యూ ఐడియా అండ్ విత్ ఎ వెరీ వైబ్రెంట్ మెథడ్ ఆఫ్ టీచింగ్. మా ఆలోచనలే చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఆ ఆలోచనలతో మేము ఒక విద్యా సంస్థ పెట్టి ఆ విద్యలో మీ పిల్లడికి మేము ప్రయోజకులు చేద్దాం అనుకుంటే యు కమ్ అండ్ సీ వాట్ వీఆర్ డూయింగ్, కమ్ అండ్ డిస్కస్ విత్ అస్ వాట్ వీఆర్ ప్లానింగ్. డోంట్ జస్ట్ లుక్ ఇన్ టు ద ప్రైస్. మాది ఒక అమెజాన్ ప్లాట్ఫామ్ కాదు కదా మీరు ప్రైస్ చూసి కొంటారని, అదే చెప్పదలుచుకున్నానండి. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మా ప్రైసింగ్ ఎలాగుంటుందంటే వీఆర్ నాట్ ఇన్ కాంపిటీషన్, వీఆర్ ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ ఇన్ టూ కాస్ట్లీ సైడ్ ఆల్సో, బట్ ఆ ప్రైసింగ్ వాజ్ మెంట్ టు బీ ఇన్ ఎ మిడ్ లెవెల్. ఆ లెక్కలో మేము ప్రైసింగ్ పెట్టుకున్నామండి. ఓకే ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఇది కాలేజ్ ఎగ్జాక్ట్గా అడ్రస్ ఎక్కడ ఉంది సార్? ఇది అమీర్పేట్లో ఉందండి. మనకి అమీర్పేట్ అంటే నార్మల్గా ముందర లొకేషన్ మేము ఎక్కువ టార్గెట్ చేసాం, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి కాలేజ్. మనకి హైదరాబాద్ ఈజ్ వెల్ కనెక్టెడ్ విత్ మెట్రోస్ ఫ్రమ్ ఆల్ ద యాంగిల్స్. మా కాలేజ్ ఏంటంటే అమీర్పేట్ మెట్రో విచ్ ఇస్ ద జంక్షన్ హబ్ ఇన్ హైదరాబాద్, అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ 600 meters. పీపుల్ దోస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ మధురా నగర్ నుంచి 150 meters అండి. జయప్రకాష్ నగర్ అని శారదా స్టూడియోస్ దగ్గరే ఉంది మా ఆఫీసు. ఓకే ఓకే. సో అక్కడ ఆఫీస్ అంటే అక్కడ కాలేజ్ ఉంది. ఓకే నైస్. అండ్ అలాగే ఇప్పుడు స్టూడెంట్స్కి ఎక్స్ట్రా నాలెడ్జ్ అంటే ఓన్లీ ఈ ఎడ్యుకేషన్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా సర్వీసులు మీరు ఏమి ఇవ్వగలుగుతారు స్టూడెంట్స్కి? మేము స్టూడెంట్స్కి మార్కెట్ రెడీ చేస్తుంది చాలా విషయాల్లో చేస్తాం. కొన్ని కరికులంలు ఉంటాయి, కొన్ని కరికులంలు ఉండవు. అవును, నేను మీకు మొత్తం చెప్పలేస్తాను కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే. మనకి సిబిల్ రిపోర్ట్, క్రెడిట్ రిపోర్ట్ అంటాం. క్రెడిట్ రిపోర్ట్ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. ఓకే. కానీ మీది ఒక లోన్ లేట్ చేశారు, ఒక క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అయ్యారు, పేమెంట్ చేయలేదు, ఒక క్రెడిట్ కార్డు సెటిల్మెంట్కి వెళ్ళారు, అది మీ జీవితాంతం మీ వెనకతలు వస్తుంది, ఒక పుట్టుమచ్చ అయిపోతుంది మీకు. ఇన్ఫ్యాక్ట్ మీ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఒక పుట్టుమచ్చ, అది ఎప్పటికీ తరగదు. ఈ జ్ఞానం ఏంటంటే మాకు పెరిగి మీ లోన్స్ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ తీసుకునిగా మనకు అవగాహన వస్తుంది. మేము తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని ఎవరు చెప్పలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లోన్ తీసుకెళ్ళాను, డబ్బులు 2-3 ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, ఆ బ్యాంక్ వాడు వస్తాడు, సార్ సెటిల్మెంట్ తీసుకుంటే ఇంత కడితే సెటిల్మెంట్ ఇస్తాను. ఒక సామాన్య పౌరుడిగా ఏంటనుకుంటామంటే సెటిల్మెంట్ చేయిస్తే నా అప్పు తీరిపోయినట్టుగా కాదు. సెటిల్మెంట్ ఈజ్ ఎ రిమార్క్ ఇన్ క్రెడిట్ రిపోర్ట్. మీరు ఫ్యూచర్లో
బై ద టైమ్ స్టూడెంట్ 33 ఆర్ ఈవెన్ 27లో కూడా ఇఫ్ దే వాంటెడ్ టు గో ఫర్ హౌసింగ్ లోన్ ఆర్ ఏ పర్సనల్ లోన్ తీసుకెళ్తాడు ఇవన్నీ వస్తాయి మీరు ఎందుకు సెటిల్ చేశారని. ఓకే, అదొకటి. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే కాలేజ్లో లేకపోతే ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో కూడా ఒక బండి కొన్నాం అనుకోండి. ఇప్పుడు మీరు బండి కొంటున్నారు, నాకు అడుగుతారు, నేను మీ ఫ్రెండ్ అనుకోండి, నాకు అడుగుతారు నేను బండి కొంటాను నాకు గ్యారెంటీ కావాలని నువ్వు గ్యారెంటీ ఇస్తావని. నేను మన ఇద్దరు ఫ్రెండ్సే కదా నేను గ్యారెంటీ సిగ్నేచర్ పెట్టిస్తాను. 5-6 సంవత్సరాలు మేము మా టచ్లో ఉన్నాం. 5-6 సంవత్సరాల తర్వాత నేను లోన్కి వెళ్తాను. నాకు బికాజ్ నేను గ్యారెంటర్గా సైన్ చేశాను. మీరు అప్పు కట్టకుండా మానేస్తే ఆ లైబిలిటీ అంతా నాది. వడ్డీ చక్కెర వడ్డీతో సహా మొత్తం కడితే 3 నుంచి 6 నెలల లోపల నా సిబిల్ క్లియర్ అవుతుంది. మీకేంటి అవ్వదు, ఎందుకంటే మీరు అప్పు తీసుకుంది నేను గ్యారెంటర్గా ఉన్నాను. అంటే గ్యారెంటర్ అర్థం ఏంటి, మీరు చెల్లించకపోతే నేను చెల్లిస్తానని. సో మీ సిబిల్ ఏంటి ఎఫెక్ట్ అవ్వదు. ఇవి ఎవరు నేర్పుతారండి? ఇవన్నీ ఎవరు నేర్పరు, ఏ కాలేజ్లో నేర్పరు. ఇది మా కాలేజీలో నేర్పుతాం. దాని తర్వాత ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ పెట్టాలి. చాలామంది ఇక్కడ ఏంటంటే ఒక స్టార్టప్ పెట్టాలని చాలామందికి ఐడియా ఉంటుంది. దాన్ని ఒక స్టార్టప్ పెట్టడానికి ఏంటంటే కావాలి. దెర్ ఈజ్ నో కాలేజ్ ఫర్ స్టార్టప్స్ ఇన్ ఇండియా. మీ కాలేజెస్ లేవు. కానీ ఒక స్టార్టప్ చేయాలంటే డబ్బు ఈజ్ ద లీస్ట్ థింగ్. డబ్బు కాకుండా మీరేంటి చేయాలి అవన్నీ నేర్పిస్తాం. సో ఇండస్ట్రీ రెడీ అంటే నాట్ విత్ రెస్పెక్ట్ టు కరికులం. Curriculum is definitely a good part of education, but beyond curriculum there are so many things మేము మా ఎడ్యుకేషన్లో కలుపుతున్నాం అనమాట. ఓకే, ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు అంతమందికి నాట్ నెసెసరీ ఈవెన్ సిబిఎస్ఈ ఐసిఐసి చదువుకున్న వాళ్ళు కూడా కమ్యూనికేషన్ ఉండదు. స్టేజ్ ఫియర్ అంటారు. కొంతమంది చాలా ఇంట్రోవర్ట్గా ఉంటారు. వాళ్ళకి ఎలాగ ఎక్స్ట్రోవర్ట్ చేయాలి, ఎందుకంటే ఇంట్రోవర్ట్స్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ యాక్చువల్గా. ఓకే, వాళ్ళకి ఎలాగ ఎక్స్ట్రోవర్ట్ చేయాలి ఆ ప్రాసెస్ హెల్త్ పరంగా. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు టీచ్. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గర ఉన్న కోర్సెస్ 10th తర్వాత జాయిన్ అవ్వచ్చా, లేకపోతే ఇంటర్ తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చా? రెండు అండి. ఇప్పుడు 10th తర్వాత ఎంఈసీ సిఈసిలో జాయిన్ అవ్వచ్చు, ఇంటర్ తర్వాత బీకామ్ లేకపోతే బీబీఏలో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ కోర్సులు కాకుండా కొంతమందికి సిఏ, సిడబ్ల్యూఏ, సిఎస్, కంపెనీ సెక్రటరీ లేకపోతే కాస్ట్ అకౌంటెంట్, చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఫౌండేషన్ కోర్సెస్ అని ఉంటాయి. ఆ ఫౌండేషన్ కోర్సెస్ ఏంటంటే 10th తర్వాత వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు 10+2 చేస్తున్నప్పుడు సైడ్ బై సైడ్ కానీ ఫౌండేషన్ కోర్స్ చేస్తే ఐపీసీసీ అని మనకు ఒకప్పుడు అంటే సిడబ్ల్యూ ఇంటర్మీడియట్, సిఏ ఇంటర్మీడియట్, సిఎస్ ఇంటర్మీడియట్ కూడా గ్రాడ్యుయేషన్ అయిన లోపల కంప్లీట్ చేస్తారంటే దే విల్ బికమ్ ఎ ప్రొఫెషనల్ కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21. ఓకే, సో ఇట్ ఈస్ ఓన్లీ పీపుల్ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ ఆప్ట్ ఫర్. అది కూడా మేము సెలెక్షన్ చేస్తాం. మేము అనుకుంటాం కొంతమంది దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే మేము తీసుకోం ఆ కోర్స్కి. ఓకే ఓకే. సో ఇప్పుడు కొన్ని కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి కొన్ని ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి. అలా మీ కాలేజ్ ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ కూడా పెడుతుందా? కామర్స్ కాలేజ్కి ఇక్కడ ఎక్కడ ఎంట్రన్స్ టెస్ట్ లేదు మేడం. ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ చేసుకొని పిల్లలు తీసుకున్న కాలేజ్ మాదే. ఓకే, మేము ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి కాలేజ్ పిల్లలు తీసుకుంటాం. అంటే డబ్బు కట్టిస్తే కాదు సార్. అంటే ఇప్పుడు ఏంటంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటారు. సో నా కాలేజ్కి వచ్చిన పిల్లలు కూడా ఒక వాళ్ళకి ఒక క్వాలిటీ ఉండాలి. సో ఆ లెక్కలో మేము ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతాం. ఆ ఎంట్రన్స్ టెస్ట్లో కూడా 70% లిమిట్ పెడుతున్నాం. ఆ లిమిట్ ఎవరు క్రాస్ అయ్యారో వాళ్ళకే మేము తీసుకుంటాం. అంటే కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ వివేకం ఉండదంటే వాళ్ళకి తీసుకున్న ప్రయోజనం లేదన్నమాట. సో అదొకటి. సో మాకు 10th ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, +2 కూడా అంటే సరే బీకామ్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. రెండు మా కాలేజ్లో ఎంట్రీ అవ్వడానికి ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే ఓకే. ఇది ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, వాళ్ళ ఇంటి నుంచి కూడా ఇవ్వచ్చు. కానీ ఏంటంటే మేము టెస్ట్ పెట్టింది కూడా చాలా హైటెక్ టెస్ట్ అనమాట. అది వాళ్ళు ఇంకెక్కడ చూడకూడదు, స్క్రీన్లో ఇంకో మనిషి కనబడకూడదు, వాళ్ళు ఇంకో స్క్రీన్ మార్చకూడదు, ఇలాంటివన్నీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా బాగా ఆ టెస్ట్లో ఉంటుంది అనమాట. సో దే కెనాట్ చీటర్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇఫ్ దే చీటర్స్ దెన్ దిల్ బి నెగటివ్ మార్కింగ్. సో ఆ లెక్కలో టెస్ట్ పెడుతున్నాం. అండ్ ఇట్ విల్ బి ఈచ్ క్వశ్చన్ 1 minute ఇస్తాం. ఇప్పుడు 10th పాస్ అయిన వాళ్ళకి ఏంటంటే వీ కవర్ 4 టాపిక్స్: ఇంగ్లీష్, మ్యాథ్స్, దాని తర్వాత మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి, దాని తర్వాత విల్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్. అలాగే 10+2 అయిన వాళ్ళకి కూడా 4 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే మ్యాథ్స్ లేకపోతే అకౌంటింగ్ కామన్గా ఇస్తాం. ఎందుకంటే కొంతమంది +2 సైన్స్ చదివిన తర్వాత కూడా కామర్స్ చదువుతారు. వాళ్ళకి నేను అకౌంటింగ్ అడిగాను అనుకోండి, వాళ్ళకి ఏంటి తెలియదు.
సో అందుకే మేమేంటి మ్యాథ్స్ ఆర్ అకౌంటెన్సీ వాళ్ళు చూస్ చేసుకోవాలి. సో ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళ అసెస్మెంట్ బట్టి మా సెలెక్షన్ ఉంటుంది. ఓకే, ఓకే, నైస్. అండ్ అలాగే సార్, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కాకుండా బయట వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి రావాలి మీ కాలేజ్లో చదువుకోవాలి అని అంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఇన్ హౌస్ హాస్టల్ ఫెసిలిటీ అని లేదు మేడం, కానీ వీఆర్ టైడ్ అప్ విత్ 9 to 10 హాస్టల్స్. టైడ్ అప్ అంటే ఇట్ ఈస్ నాట్ ఆన్ అవర్ రెస్పాన్సిబిలిటీ, కానీ మాకు వచ్చిన స్టూడెంట్స్కి మేము అక్కడ పంపిస్తే they will give a special preference to the students and based on a category. So we have tied up with AC hostels, we have tied up with there are hostels with coolers. There are hostels which are non AC. So based on the requirement of the students, and girls exclusive hostels also we tied up, boys hostels. So these hostels we have already tied up with close to 9 hostels so far. And which will cater to close to 300 to 400 students. ఓకే, ఓకే. అండ్ అలాగే అడ్మిషన్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఎన్ని అడ్మిషన్స్ తీసుకుంటారు సార్? కెపాసిటీ 1000 ఉన్న వాట్ వీఆర్ ప్లానింగ్ కరెంట్లీ దిస్ ఇయర్ ఈజ్ 900. ఓకే. సో ఎవ్రీ ఇయర్ 900తో రెస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే లెక్చరర్కి స్టూడెంట్ రేషియో ఒకటి ఉంటుంది మేడం. ఆ రేషియోతో ఏంటంటే 90తో క్లోజ్ అయిపోతుంది అనమాట, అందుకని వీ డోంట్ వాంట్ టు గో బియాండ్ 900. ఓకే, ఓకే. అండ్ అలాగే ఇప్పుడు టీచర్స్ లెక్చరర్స్ని ఎలా తీసుకుంటారు? ఎందుకంటే స్టూడెంట్స్ చదువుకోవడానికి ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్, వాళ్ళది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. 100%. స్టూడెంట్స్ని ఇప్పుడు టీచర్స్ని కానీ లేకపోతే లెక్చరర్స్ని కానీ ఎలా తీసుకుంటారు మీరు? ఆల్రెడీ ఒక ప్యానెల్ ఒకటి చేసాం మేడం, మా ముందర ప్రిన్సిపల్ ఇంకా వైస్ ప్రిన్సిపల్ మేము అపాయింట్ చేస్తున్నాం. అది కాకుండా వీ హ్యావ్ టేకెన్ సమ్ ఎక్స్ IAS ఆఫీసర్స్ ఆల్సో ఇన్ టు ప్యానెల్ హూ విల్ సెలెక్ట్ ద teachers అనమాట. Okay. So apart from the education, we will also take their feedback also from others on the ground. And it's a long process of teacher selection actually. Okay. So our selection lo అంటే because they need to marry with our concept. ఇప్పుడు ఇది కాన్సెప్టే కొత్తది కాబట్టి టీచింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎనఫ్. బియాండ్ టీచింగ్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అదర్ కాలేజెస్ దే డోంట్ హ్యావ్ గ్రేట్ టీచర్స్, అది చాలా తప్పు. దే హ్యావ్ గ్రేట్ టీచర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మా కాన్సెప్ట్ ఆ స్టూడెంట్తో ట్రావెల్ ఇది ఇట్స్ అ బిట్ డిఫరెంట్. సో దానికి ఇండక్షన్ ఇచ్చిన తర్వాత పీపుల్ దోస్ ఆర్ అగ్రీయింగ్, వాళ్ళకి మేము తీసుకుంటాం అనమాట. ఈ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే. అలాగే ఇంకేమైనా గెస్ట్ లెక్చరర్స్ ఉంటారా? మేము వీఆర్ ఎంపానల్ 216 చార్టర్డ్ అకౌంటెంట్స్ మేడం. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఒక చాప్టర్కి అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఉందాం అనుకోండి. ట్రయల్ బ్యాలెన్స్ పుస్తకంలో ఎలాగుందో అతను నేర్పిస్తారు, ల్యాబ్లో ప్రాక్టికల్గా ఎలా చేస్తే నేర్పిస్తారు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ వచ్చి ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు, ఇండస్ట్రీలో దాని ఇంపార్టెన్స్ ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వకపోతే ఏంటని ఒక చార్టర్డ్ అకౌంటెంట్ వచ్చి నేర్పిస్తారు. అలా ప్రతి టాపిక్ ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఇదర్ ప్రాక్టీసింగ్ ఆర్ ఎనీ చార్టర్డ్ అకౌంటెంట్ హూ ఇస్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే మనకి స్టాక్ మార్కెట్ మీద కానీ ఏదైనా ఉందనుకోండి, ఒక చార్టర్డ్ ఫినాన్షియల్ అనలిస్ట్ వచ్చి అంటే హూ ఈజ్ వర్కింగ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అతను వచ్చి క్లాస్ తీసుకుంటారు. సో పుస్తకంలో నేర్చుకుని ల్యాబ్లో నేర్చుకుని ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఆ అవగాహన కూడా ఇస్తాం. సో అలాగా ఆల్రెడీ ఎంపానల్ విత్ 216 చార్టర్డ్ అకౌంటెంట్స్. అలాగే స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారా సార్? ఇది లెక్చరర్కి ప్రతి లెక్చరర్కి నేను ఒక టాపిక్ ఒక ఎగ్జామ్ ఇచ్చాను కదా, ఆ ఎగ్జామ్లోనే మా గెస్ట్ లెక్చరర్ తొలక ఫీడ్బ్యాక్, లెక్చరర్ తొలక ఫీడ్బ్యాక్ ప్రతి టాపిక్కి తీసుకుంటాం, నాట్ పర్ సబ్జెక్ట్. ఓకే, ఓకే. ఒక సబ్జెక్ట్లో మీకు 21 టాపిక్లు ఉన్నాయంటే 21 ఫీడ్బ్యాక్లు వస్తాయి నాకు. అప్పుడేంటో ఒక టాపిక్లో కానీ ఈ టీచర్ బాగాలేదు అని ఎక్కువ మంది చెప్పారంటే ఆ టాపిక్కి ఇంకో టీచర్ పెడతాం. ఓకే. సో ఇట్స్ అబౌట్ ఆ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది. అండ్ అలాగే ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏవైనా కానీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా కాలేజ్లో? మన స్పోర్ట్స్ మ్యూజిక్ ఇవంతా వీ హ్యావ్ నాట్ ప్లాన్డ్ సో ఫార్, కానీ డెఫినెట్లీ దెల్ బి యాన్యువల్ డే సెలబ్రేషన్స్, ఫ్రెషర్స్ వెల్కమ్. సో ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ టు గో విత్ ద ట్రెండ్. Okay, when it comes to celebrations, because all the students they are at very young age and they wanted to showcase all the skills. So definitely there are celebrations, but beyond celebrations what we are adding is that every quarter graduation students will take them to the industry. Okay. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫార్మా కంపెనీకి తీసుకెళ్తాం, లేకపోతే GMR ఎయిర్పోర్ట్ ఎలాగవుతుందనే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాం. సో అలాగా మేము చార్టర్డ్ అకౌంటెంట్స్ కంపెనీస్ తీసుకెళ్తాం. అలాగే కంపెనీ CFOs, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్, CEOs దే విల్ కమ్ అండ్ గివ్ ఫర్ ద స్టూడెంట్స్ ఎట్ లార్జ్కి గ్యాదరింగ్ ఇస్తారు. హౌ దే నీడ్ టు ప్రిపేర్ దెమ్ సెల్వ్స్, వాట్ షుడ్ బి దర్ మోటివేషన్ టువర్డ్స్ అన్ ఎడ్యుకేషన్.
అవన్నీ డైరెక్షన్స్ వాళ్ళు కూడా ఇస్తారనమాట. సో ఇది ఎక్కువ ఉంటుందన్నమాట, అంటే ఇంటరాక్షన్ విత్ ఇండస్ట్రీ. సో దట్ మా స్టూడెంట్స్ అంటే ఒక మోటివేషన్, దే లుక్ ఫర్ ఎ మోటివేషన్ అనమాట. సో దిస్ వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఎవ్రీ 3 months అనమాట. ఓకే ఓకే. సో దిస్ ఈస్ వాట్ ఈస్ యాడెడ్ యాజ్ అపార్ట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ అండ్ వీ హ్యావ్ దిస్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఈస్ వాట్ ఈస్ న్యూ. ఓకే. ఈ కాలేజ్ని ఏ ఇయర్లో పెట్టారు సార్? ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. 2025 June is going to be the first admissions. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పటివరకు ఏమైనా అయ్యాయా అడ్మిషన్స్? ఎంక్వైరీస్ వస్తున్నాయి మేడం. కేటగిరీ April 16 తర్వాత అడ్మిషన్స్ ఆరంభిద్దాం, ఎందుకంటే ఇప్పుడే 10th ఎగ్జామ్ అయింది, స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు. సో అన్ని ఎగ్జామ్స్ అయిన తర్వాత అడ్మిషన్స్ తీసుకుంది. ఇంకోటి ఏంటంటే అడ్మిషన్స్ క్రైటీరియా ఏంటంటే చైల్డ్ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ క్లియరింగ్ ఇట్. వాళ్ళకి కూడా చేతికి మార్క్ షీట్లు రావు కదా. సో పీపుల్ దాని ముందర వాళ్ళు దే ఆర్ రెడీ టు టేక్ అడ్మిషన్స్. వాళ్ళకి ఏంటంటే వీ కెనాట్ టేక్ దేర్ అడ్మిషన్ అండ్ ఫార్వర్డ్ దేర్ ప్రొఫైల్ ఫార్వర్డ్ బికాస్ వీ డోంట్ హ్యావ్ దర్ ఎర్లియర్ మార్క్ షీట్. సో ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో ఈ ఎగ్జామ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు మాకు. ఓకే ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఆ స్టూడెంట్ కాలేజ్కి వస్తున్నాడు, అది ఓకే, బట్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది పేరెంట్స్కి కూడా తెలియాలి. అలా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు పేరెంట్స్కి చెప్పడానికి? ఎవ్రీ 3 months ఒక పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది మేడం, కాలేజెస్లో కూడా. అదే స్కూల్లోనూ పెడుతున్నారు, కానీ ఇప్పుడు కాలేజ్లో కూడా, మా కాలేజ్లో 3 monthsకి ఒకసారి పెడతాం. అది మల్టీఫోల్డ్ ఐడియా మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే నా కూతురికి పెట్టాను అనుకోండి, అది నా కొడుకు చదివిపిస్తాను అనుకోండి. ఓకే, నా కొడుకు ఏం చేస్తున్నాడు, నాకు ఒక తండ్రిగా నా కొడుకు నాకు మంచి చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలని ఉంటుంది. కానీ నా కొడుకు ఆ క్షమత ఉందో, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ వేరే ఎక్కడ ఉందో, అది కాలేజీలో మేము తెలుసుకుంటాం అనమాట. ఈ ఇంట్రాక్షన్ ఏంటంటే వాళ్ళ భవిష్యత్తుకి పనికొచ్చినట్టుగా. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ పిల్లలు చెప్పలేపుతుంటారు, కొంతమంది పిల్లలకు పేరెంట్స్ చెప్పలేపుతుంటారు. వీ వాంట్ టు బ్రేక్ ద ఐస్ ఇన్ పీటీఎం మీటింగ్ అనమాట. ఇప్పుడు కొంతమందికి అంటే కొన్ని కోర్సులు చేయడానికి కొంతమంది కేపబిలిటీస్ ఉంటాయి, కానీ వాళ్ళ పేరెంట్స్ నుంచి పుష్ ఉండదు. అక్కడ వీ కుడ్ ఏబుల్ టు కన్విన్స్ ద పేరెంట్. కొంతమంది కేపబిలిటీస్ ఉండవు, కానీ పేరెంట్స్ నుంచి పుష్ ఉంటే అక్కడ వీ వాంట్ టు స్టాప్ ద పేరెంట్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండియా జనాభాలో మీరు చూస్తారనుకోండి, 140 కోట్ల జనాభాలో ఎంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు తెలుసా? 4,60,000 మంది అంతే. ఇంజనీర్స్ మోర్ దెన్ 2 crores. కాంపిటీషన్ ఇప్పుడు అది. సో ఆ లెక్కలో చూసుకుంటే ఈ ప్రొఫెషన్ చాలా తక్కువ మంది. కానీ ఇక్కడ ఏంటంటే మోర్ దెన్ ఇంటెలిజెన్స్ డిసిప్లిన్ ఈజ్ రిక్వైర్డ్. ఒక స్టూడెంట్ కానీ డిసిప్లిన్గా లేడు, మంచి బ్రెయిన్గా అంటే చాలా మంచి తెలివితేటలు ఉన్నాయి, కానీ వాడికి డిసిప్లిన్ లేదంటే ఛాన్సెస్ ఆఫ్ హీ డూయింగ్ సిఏ ఇస్ వెరీ లెస్. అది మేమే చెప్పాలి. లేకపోతే ఏంటంటే సిఏ చేస్తున్నప్పుడు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత చాలామంది సిఏ చేయడానికి వస్తారు. దే స్పెండ్ 7 to 8 years, దాంతో రియలైజ్ అవుతారు, అయ్యో నా వల్ల సిఏ కాలేదని. దే విల్ గో బ్యాక్. కానీ ఆ 7 to 8 years ప్రైమ్ టైమ్ ఆఫ్ దర్ లైఫ్ దే లూజ్ ఇన్ ట్రయల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అనమాట. అది అవ్వకూడదు అనమాట. మేము దాని గురించి జాగ్రత్త పడుతున్నాం. ఓకే ఓకే. అండ్ అలాగే ఇప్పుడు 10th కంప్లీట్ చేసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంటర్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు కావచ్చు, అంటే అన్ని కాలేజెస్ ఉండగా మీ కాలేజ్కే ఎందుకు రావాలి, మీ కాలేజ్కే ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే మీరేం చెప్తారు దానికి? నేను చాలా చెప్పొచ్చు, కానీ 2 చెప్తాను మేడం. మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. మా కాలేజీలో అలా కాదు, ఎంట్రన్స్ మీరు పాస్ అవుతే మేము తీసుకుంటాం. ఒకటి. ఓకే. రెండోది, చాలా కాలేజీలకు వెళ్తారు పిల్లలకి కామర్స్ పర్టికులర్గా ఏంటంటే మనకి ఆంధ్రదేశాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనకేంటంటే ఇంజనీరింగ్ అంటే ఒక పిచ్చి. ఆ ఇంజనీర్ అయిన తర్వాత ఉద్యోగం దొరకపోయినా పర్వాలేదు, నా అబ్బాయి ఇంజనీర్ అని చెప్పుకోవడానికి గొప్ప. ఓకే, సో నేను ఇంజనీరింగ్ వ్యతిరేకం కాదు ఇక్కడ, కానీ కామర్స్ ఇప్పుడు నేను చదువుకున్న వరకు ఎలా ఉందంటే ఏది దొరకపోలే, ఏది మీ వల్ల కాదా, ఇంజనీరింగ్ కాలేదా, సైన్స్ మ్యాథ్స్లో వీక్ ఉన్నావా, అయితే కామర్స్కి వెళ్ళిపో, అయితే ఆర్ట్స్కి వెళ్ళిపో. అయితే కామర్స్లో ఉన్న కెరియర్ ఎంత ఉందని కూడా ఒక అవగాహన ఉండదన్నమాట. ఇప్పుడు మనకి ఇండియాలో మీకు స్టార్టప్ హబ్ అయిపోయింది ఇండియా. ప్రతి బిజినెస్కి ఎవడున్నా లేకపోయినా అకౌంటెంట్ లేకపోతే అవుతుందా? అవ్వదు. అవును. సో కామర్స్ కానీ ఫోకస్ ఒకటి పెట్టాలన్నమాట. ఏది టోటల్ సొసైటీ, దే నీడ్ టు చూస్ కామర్స్ యాజ్ ఎ డెస్టినేషన్, దెన్ ఓన్లీ కామర్స్ అనేది ఒక ఇంపార్టెన్స్ వస్తుంది అనమాట. రెండోది ఏంటంటే నార్మల్గా అన్ని కాలేజీకి వెళ్ళిన వాళ్ళు నా పిల్లలు కాస్ట్ అకౌంటెంట్, చార్టర్డ్ అకౌంటెంట్స్ అవ్వాలనుకుంటారు. ఈ కాలేజ్ స్థాపించిందే చార్టర్డ్ అకౌంటెంట్స్. సో మీరు చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలి అంటే మీరు ఇలాంటి కాలేజీకి వచ్చి, ఎక్కడ చార్టర్డ్ అకౌంటెంట్స్ 2016 మంది ఎంపానల్ అయి ఉన్నారు, ఇంకో 5 మేము ఫౌండర్స్,
2021 మంది కలుస్తూ కాలేజ్ అయిందంటే మ్మ్. మేము అంతా ఆలోచించాను. అవును. మూడోది కొత్త కాలేజ్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మై ల్యాబ్ అకౌంటింగ్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ థింగ్ ఇన్ ఎంటైర్ I may not say entire India, but there is nothing wrong saying first in India. We will teach them courses like SAP, Microsoft Dynamics, Oracle, artificial intelligence and machine learning tools, cyber security. We will be teaching them on blockchain, cloud computing. There is a new concept DX in accounting. ఇవన్నీ నేర్పిస్తాం అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఎందుకు నేర్పిస్తున్నాం అంటే ఒక పిల్లడు కానీ మా కాలేజీలో చదివి ఇవన్నీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే వాడు హిల్ బి మార్కెట్ రెడీ. మాకు 100% ప్లేస్మెంట్ కూడా ఉంది. ఓకే. మిగతా వాళ్ళు ప్లేస్మెంట్ ప్రామిస్ చేస్తారు, నేను ప్లేస్మెంట్ మీకు ఇక్కడ ప్రూవ్ చేయగలుస్తాను. 221 చార్టర్డ్ అకౌంట్స్ మీకు లెక్క చెప్పాను కదా. ఇమాజిన్ ఒక్కొక్క చార్టర్డ్ అకౌంట్ 10 క్లయింట్లు ఉన్నారనుకోండి. ఎంతమంది క్లయింట్లు అయ్యారు? 2110. ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ చేయాలి నెలకి? మేము ఒక సంవత్సరానికి బీకామ్ మహా అయితే 400-500 మంది. అంటే ఫస్ట్ ఇయర్లో నెక్స్ట్ 4 ఇయర్స్ ప్లేస్మెంట్స్ నాకు దొరికిపోయి మా క్లయింట్స్ దగ్గర మేము ప్లేస్ చేస్తాం. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కార్పొరేట్ ప్లేస్మెంట్స్. ఆ 450లో మేము సపోజ్ 200 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ వాటి ఆర్టికల్షిప్ కావాలి వాళ్ళకి. సో ఐ నీడ్ టు ప్లేస్ అబౌట్ 200 to 300 పీపుల్, విచ్ ఈస్ అ కేక్ వాక్ ఫర్ మీ. నేను ప్లేస్మెంట్స్కి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ గెటింగ్ ఇన్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్రింగింగ్ ఇండస్ట్రీ టు అస్ అండ్ వీఆర్ గోయింగ్ టు ద ఇండస్ట్రీ. సో మేము క్రియేట్ చేసిన బ్రాండ్ ఇట్ విల్ క్రియేట్ ఎ రివల్యూషన్ ఇన్ ద మార్కెట్. ఓకే. సో ప్లేస్మెంట్ ఈస్ దట్స్ ద లీస్ట్ థింగ్ మేము ఎఫర్ట్స్ పెట్టాలి దాని గురించి. ఓకే. నైస్. అందుకే మా కాలేజ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను, కానీ ఎంట్రన్స్ టెస్ట్ మాత్రం కంపల్సరీ. ఓకే. అసలు ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా జాయిన్ చేసుకునే అవకాశమే లేదా? లేదండి, ఓకే. ఎవరు వచ్చినా కూడా ఎంట్రన్స్ టెస్ట్ కంపల్సరీ. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు కాలేజ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ లేకపోతే పిల్లల కోసం సెక్యూరిటీ కానీ ఎలా ఉంటుంది? సెక్యూరిటీ అంటే దెర్ ఆర్ రెండు రకాలుగా మాట్లాడతాను సెక్యూరిటీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యూరిటీ. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీ కాలేజీలో ఉంటాయండి. అవును. వెన్ ఇట్ కమ్స్ టు సెక్యూరిటీ ఫస్ట్ ప్రయారిటీ ఈస్ గివెన్ టు ద ఉమెన్ సెక్యూరిటీ. సో వీ హ్యావ్ ఎ షీ టీమ్ and we have it is 100% CCTV camera. That's the least thing which people say that, but there's also good security actually. Third thing is that we have something called as a whistleblower policy. Whistleblower policy ఏంటంటే any student can come forward and give a complaint without even giving her name. That will be addressed by the dean on everyday basis. He has to open at one particular time. ఆ లోపల ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా అన్ని కంప్లైంట్కి అడ్రస్ చేయాలి నెక్స్ట్ రోజు. And there is a committee for that, which will be headed by a woman. Our first employee is a woman. Okay. Our college first woman kuda we have taken as a woman employee, and then we have taken some bureaucrats who are women to be part of the she team. So there will be monthly meetings to ensure that women's safety is taken care. And rest like మేము nearby police stations అన్నిట్లో కూడా we normally it's a from the safety side we always empanel. మాకు ఈవెంట్స్ అవుతున్నప్పుడు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. సో వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద మెజర్స్ టువర్డ్స్ ద సేఫ్టీ, బికాస్ సేఫ్టీ కమ్స్ ఫస్ట్ దెన్ బిజినెస్. ఆ లెక్కలో ఉన్నాం అనమాట మేము. సార్, ఇప్పుడు ఏదైతే మీరు కాలేజ్ స్టార్ట్ చేశారో అందులో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఫీజెస్ ఎఫర్ట్ చేయగలరా, జాయిన్ అవ్వగలరా మిడిల్ క్లాస్ పిల్లలు కూడా? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటున్నారు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉందా? కొంతమంది దగ్గర ఉంది. ఐఫోన్ కన్నా తక్కువే అండి మా కాలేజ్ ఫీజ్. ఓ సూపర్. ఒక ఐఫోన్ కన్నా తక్కువే. ఇట్స్ ఈజీలీ అఫోర్డబుల్. ఓకే. అండ్ దే కెన్ పే బై వేరియస్ మోడ్స్, క్రెడిట్ కార్డ్స్, ఆల్ దోస్ ఆప్షన్స్ ఆర్ దేర్. కానీ ఒకటే ఏంటంటే విద్యకి డిస్కౌంట్ అనేది అది మాత్రం ఆలోచించిన విషయం ఉంది. ఎందుకంటే అది మీరు ఇవాళ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రేపు మీ పిల్లడు ప్రయోజకుడు ఉంటే ఎవరు తక్కువ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవద్దు. కొన్ని జాగాల్లో కక్కుర్తి పడడం మంచిది కాదు, నా ఉద్దేశం అదండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.